ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వీడియో ద్వారా దేవుని ఆశీర్వాదం కావాలంటే నీవు ఎలా బ్రతకాలి, వేటిని విడిచిపెట్టి నువ్వు బ్రతకాలి అనే సంఘటనలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి చదువుకున్నాం. 9 నుంచి చూసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ఆమేన్. క్రీస్తును విశ్వసించి జీవిస్తున్న ప్రతి బిడ్డలకి ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందిగా. క్రీస్తుని విశ్వసించి జీవిస్తున్న ప్రతి బిడ్డలకి ఈ యొక్క రీజన్స్ ఏవైతే మీకు అడ్డుగా ఉన్నాయి ఆశీర్వాదం, వాటన్నిటిని తొలగించుకోవాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకి ప్రతి దూషణ చేయకుండా ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధాన పడాలని బైబిల్ చెప్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అనేకమైన వీడియోల కోసం మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. గాడ్ బ్లెస్ యూ.